వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు పొందిన భయాలు, నువ్వు పొందిన అనుభవాలు, నువ్వు పొందిన చేదులు, వాటన్నిటిలో నుండి ప్రభువు నిన్ను కాపాడిన తీరులు కనీసం మచ్చు కొన్నైనా నువ్వు గుర్తు చేసుకొని ప్రతిసారి కూడా ప్రార్థన అన్నప్పుడు, ఆరాధన అన్నప్పుడు వెంటనే పరిగెత్తకుండా ఏదో యాంత్రికంగా అలాగా చదివేసినట్టు చేసేసినట్టు వెళ్ళిపోయినట్టు కాకుండా కొద్దిగా ఆయన కార్యాలను కొంచెం గుర్తు చేసుకొని ఆయన గుర్తించాలి. అదే ఇప్పుడు ఆయన శోపే కాదు, ప్రతి ఒక్కడి శోప అదే. ఇంత కష్టపడుతున్నానన్న ఫ్యామిలీ కోసం, ఏందిరా గుర్తుపట్టట్లేదన్న నన్ను, ఇంత కష్టపడుతున్నాను కానీ నన్ను గుర్తించేవాళ్ళు లేరన్నా, అంత యంత్రాల్లాగా వాడుకోవటమే నన్ను. ఏదో ఇంకా రకరకాలుగా మాటలతో గాయపరుస్తున్నారన్న. నాకు చచ్చిపోవాలనిపిస్తున్నాను ఓసారి అయితే. ఊరి తమ్ముడా అలా బాధపడకరా నాయన, వాళ్ళు గుర్తుపట్టకపోయినా నేను నిర్మించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన నిన్ను అన్ని విషయాల్లో గుర్తుపెట్టుకుంటారా బాబు. వాళ్ళు గుర్తించట్లేదు, వీళ్ళు గుర్తించట్లేదు అని కృంగిపోవద్దు. ఆయన పొద్దున పోతాడు, సాయంత్రానికి వస్తాడు, ఇంటికాడు ఊడిగమంతా నేను చేయాలన్నా ఒక్క మాట గుర్తించరు. ఎంత చాకిరి చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఇన్ని రకాల బాధలు పడుతున్నాను అంటదో చెల్లి. ఎవరి హృదయమైనా గుర్తింపు కొరకే కదండి బాధ, చెప్పలేమండి. అవునా కాదా, ఇది మ్యాటర్ సీరియసా కాదా, నువ్వు చెప్పు. నువ్వు కోరుకోవా? లోకమంతా నిన్ను గుర్తించకపోయినా కనీసం ఫ్యామిలీ అన్నా గుర్తించాలని కోరుకోవా? వాళ్ళు ఎవరు పట్టించుకున్నప్పుడు ఏమనిపించింది నీకు? ఎందుకు ఈ బతుకు అనిపించింది? అలాగని పోయి ఏదో ఒకటి చేసుకోమని చెప్పట్లే నేను. మనిషి తత్వం అది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? కరెక్ట్ అన్న, అందరికీ ఉంటుంది ఈ సోఫా అని. నాకు ఉంటుంది, ఎవరికి అందరికీ ఉంటుంది. నువ్వు చేయత్తా, మీరు చేతులు ఎత్తరే వద్దా మీకు? అరే పట్టించుకొని అనుకున్నారా? అందరి సోఫా అదే. అసలు ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రేమ కలిగిన దేవునిలో నుండి వచ్చింది. ప్రేమకున్న లక్షణం అదే. ప్రేమ తను తాను వెల్లడి చేసుకుంటుంది, ఎదుటి వాళ్ళ నుంచి కూడా వెల్లడి అవ్వాలని ఆశిస్తుంది. ఇది చాలా తీవ్రమైన విషయం, చాలామంది అసలు లెక్క చేయకుండా దాటిపోయే విషయం. కానీ ఇది మేజర్ పాయింట్. మరి దేవుడు ప్రేమస్వరూపి, ఆయన మనకు బోల్డ్ అంత ప్రేమ చూపాడు. మన వైపు నుంచి కూడా ఆ ప్రేమను ఆశిస్తాడు. అది న్యాయమా కాదా? కుటుంబం కోసం నువ్వు రాత్రింబగళ్ళు గాడి చాకిరి చేస్తున్నావు ప్రేమించే, మరి వాళ్ళ వైపు నుంచి కూడా నువ్వు ఆ ప్రేమను ఆశిస్తావా లేదా? నువ్వు ఆశిస్తావా లేదమ్మా? కనీసం గుర్తించి 2 ముక్కలు మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుంది మనకు కూడా. ఇంకా 2 గాడి చాకిరి చెయ్యం, ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం నువ్వు బాగా కష్టపడ్డావు అంటే చాలు. అంతకుముందు పప్పుచారు చట్నీ చేసే మనిషి ఇంక 2 చేసింది. కానీ ఏం చేద్దాం, కొంతమంది దరిద్రం తెలివితేటలు కష్టపడి 2 చేసింది అనుకో, కొంచెం ప్రశంసిస్తే మెచ్చుకుంటే పప్పుచారు చేసావు, చట్నీ కూడా చేసావు, 2 సూపర్గా ఉన్నాయి, అద్భుతం, అసలు 2 చేసావు అంటే మరుసటి రోజు మళ్ళీ 4 కూరలు వస్తాయి. చేసి తెలుసు, ఈసారి ఇంకా మెచ్చుకుంటాడు. అంతటితో ఆగిద్దాం, మళ్ళీ పక్కింటి ఆగి చెప్పుద్ది, నిన్న 2 చేశాను